నాన్న వచ్చావా? కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుంటున్నాం. ఉపరిచెరు వసువుకి బృహద్రథుడు, కుసుంభుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిషుడు మొదలైన వాళ్ళు పుట్టారు. ఆ బృహద్రథునికి కృషాగ్రుడు, కృషాగ్రునికి వృషభుడు, వృషభునికి సత్యహితుడు, సత్యహితునికి పుష్పవంతుడు, పుష్పవంతునికి జన్హువు కలిగారు. అయితే ఆ బృహద్రథునికే ఈ ఇంకొక భార్య వల్ల పెద్దోరు జరాసంధుడు పుట్టాడు. అది చదువుకుంటున్నాం పొద్దున్న, అదే కిందటి ఎపిసోడ్. ఆ బృహద్రథునకు అన్య భార్య గర్భమున 2 తను ఖండములు జనించే దునుకలు గని తల్లి తొలగంగ వైచిన సంధించెనొకటిగా జరయనంగా ఒక దైత్యకాంత వాడొప్పె జరాసంధుండన గిరివ్రజపురమాతడేలే అతనికి సహదేవుండతనికి సోమాపి తనయున్ అతనికి శృతశ్రవుండు జన్మపుత్రుండు సురథుండు జనవరేణ్య అతని కొడుకు విధూరథుండు అతని పట్టి సార్వభౌముండు వానికి సంభవుండు వినుజయస్సేనుండను వాడు విమల కీర్తి. ఈ బృహద్రథునికి వేరొక భార్య యొక్క గర్భంలో ఒకే బిడ్డ 2 ఖండాలుగా పుట్టాడు. ఆ తునకల్ని చూసింది తల్లి, అయ్యో ఈ మాంసఖండాలు నేను చేసుకుంటాను అని బయటకు పడేసింది ఆ పిల్లవాడి శరీర ఖండాలు రెండింటిని. జర అనే రాక్షసి ఆ 2 ముక్కల్ని తీసుకుంది. చూసుకొని అటు ఇటు పడిపోతే ఆ ఒక ముక్క అటువైపు ఒక ముక్క ఇటువైపు పడిపోయి ఉన్నాయి ఈ తల్లి విసిరేసినప్పుడు. అప్పుడు ఆ జర ఏం చేసింది, ఆ 2 ముక్కల్ని కరెక్ట్ గా పెట్టి దగ్గరికి సంధించేసరికల్లా అతడు జరాసంధుడు అనే పేరు పొందాడు. అంటే జర చేత సంధింపబడం చేత ఆ తల్లి పేరు మీద ఇతనికి జరాసంధుడు అనే పేరు ప్రసిద్ధి ఎక్కింది. అతడు గిరివ్రజపురాన్ని పాలించాడు. ఈ జరాసంధు అనే కథని అంతా కూడా మనం వెనక చదువుకున్నాం కదా. అతడి కొడుకు సహదేవుడు, అతడికి సోమాపి జన్మించాడు. అతడికి శృతశ్రవుడు కలిగాడు. జన్హు కొడుకు సురథుడు, అతడి కొడుకు విదూరథుడు, అతడి పుత్రుడు సార్వభౌముడు. ఆ పరిశుద్ధమైన కీర్తి గల జయసేనుడు అతనికి కుమారుడు. ఈ రకంగా జరాసంధుడు అతని సంతతి చెప్పారు. జయసేనునికి రధికుడు, రధికునికి అతాయువు, అతాయువునకు క్రోధుడు, క్రోధునికి దేవాతిథి, దేవాతిథికి రుక్షుడు, రుక్షునికి భీమసేనుడు, అతనికి ప్రతీపుడు కలిగారు. ప్రతీపునికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే 3 కొడుకులు పుట్టారు. వేరొక భార్య చెప్తాను. బృహద్రునికి కృషాకుడు, కృషాకునికి వృషభుడు, వృషభునికి సత్యయుతుడు. అలాగా మనం ఉపరిచర వసు కుమారుడు కదా ఈ బృహద్రథు. అతనికి కలిగినటువంటి సంతతిని చెప్పుకున్నాం. ఇప్పుడు దాంట్లో జయసేనుడు పుట్టాడు కదా. ఆ జయసేనుడికి జయసేనుడు ఎవరి కొడుకు? అతను జన్హు కొడుకు సురథుడు, సురథుడి కొడుకు విదూరథుడు, అతడి పుత్రుడు సార్వభౌముడు. అతడే జయసేనుడు అనేటువంటి పేరుతో కలిగినవాడు. అంటే ఈ ఉపరిచర వసు యొక్క సంతాన బృహద్రథుని పరంపర చెప్పుకుంటున్నాం. ఈ జయసేనునికి రధికుడు, రధికునికి అతాయువు, నిందాపరపాటుగా జరాసంధుడు సంతతిని చెప్తున్నాను, అది పొరపాటు. జయసేనికి రధికుడు, రధికునికి అతాయువు, అతాయువునకు క్రోధుడు, క్రోధునికి దేవాతిథి, దేవాతిథికి రుక్షుడు, రుక్షునికి భీమసేనుడు, అతడికి ప్రతీపుడు కలిగారు. ప్రతీపునికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే 3 కొడుకులు పుట్టారు. దేవాపి రాజ్యంబు తిర్పనొల్లక వనంబునకేగే తమ్ముండు పూర్వజన్మమందు మహాభిషుండనియడు వాడు శంతనుండయ్యే వాడే ఈ ధరిత్రి నెల్ల ఏలుచును కరములన్నే గుర్తు ముట్టిన వాడల్ల నిండు జవ్వనమునందు అతడు శాంతి ప్రాప్తుడయ్యున్నంతాన
12 వజ్రి వర్షింపకున్న పృష్టి లేని చొప్పు విప్రుల నడిగిన నన్ను ఉండన్ అగ్నిహోత్ర సంగ్రహంబున్ తాల్చిన పరివేత ఎండ్రు వాణి నీవ అతండవైతి. ఇప్పుడు ఏమైందంటే వారిలో దేవాపి అని అన్నాడు కదా, దేవాపి రాజ్యపాలన ఇష్టం లేక తండ్రి ఇచ్చాడు ఈయనకి, ఈ ముగ్గురు కొడుకుల్లోనూ తనకి. వారిలో దేవాపి రాజ్యపాలనకి ఇష్టపడలేదు, అడవికి వెళ్ళిపోయాడు. అతని తమ్ముడు ఉన్నాడు కదా సంతండు, ముగ్గురు కదా వీళ్ళు, దేవాపి, సంతండు, బాహిల్కుడు అనేవారు ప్రతీపుడు పుత్రులు. ఈ పుత్రుల్లో ముందర పెద్దవాడికి దేవాపికి రాజ్యం ఇస్తానంటే ఆయన ఇష్టం లేదన్నాడు, అడవికి వెళ్ళిపోయాడు. అతని తమ్ముడు సంతనుడు రాజు అయ్యాడు. పూర్వజన్మలో ఈ సంతాన వృత్తాంతం చెప్తున్నారు. ఈ భర్త దీనికి ప్రారంభం అవుతుంది కదా, అది చెప్తున్నారు. అతని తమ్ముడు సంతనుడు రాజయ్యాడు. పూర్వజన్మలో అతని పేరు మహాభిషుడు. ఆ సంతనుడు భూమండలాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడు చేతులతో తాకితే పండు ముసలి అయినా నిండు యవనం పొందేది. ఇది పూర్వజన్మలో ఈ సంతన మహారాజు మహాభిషుడు. ఆ సంతనుడు భూమండలాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడు కనుక 2 చేతులతో ఏది ముట్టుకున్నా సరే, పండు ముసలైనా సరే అది నిండు యవనం పొందేవాట. ఎవరిని ముట్టుకున్నా. శాంతుండై అతడు రాజ్యం చేస్తుండగా, అందుకే ఆయన సంతనుడు అయినాడు. శాంతుడై అతడు రాజ్యం చేస్తుండగా ఇంద్రుడు 12 ఏళ్ళు వానలు కురిపించలేదు. ఈ సంతన మహారాజు పరిపాలనలోనే ఇంద్రుడు 12 ఏళ్ళు వానలు కురవకుండా చేశాడు. వాన పడకపోవడం గురించి అతడు బ్రాహ్మణులను అడిగాడు. ఏమండి, ఇలా 12 సంవత్సరాలు ఏంది, పుష్కర కాలం ఏంటి, వానలు లేవు, ఏం చేయాలి అని ఈ సంతన మహారాజు బ్రాహ్మణులను అడిగాడు. అన్నం బ్రతికి ఉండగా అగ్నిహోత్రాన్ని భార్యను స్వీకరించిన తమ్ముణ్ణి పరివేత్త అంటారు. నీవు అటువంటి వాడు అయ్యావు. ఇప్పుడు మొదటి వాడు దేవాపి కదా, వీడన్న సంతంటి అన్నగారు. ఆయన రాజ్యానికి ఇష్టపడలేదు, కానీ బతికే ఉన్నాడు కదా. అంచేత నువ్వు అన్న బతికుండగా అగ్నిహోత్రాన్ని భార్యను స్వీకరించి నా తమ్ముణ్ణి, అతని భార్యని, అన్న రాజ్యాన్ని కూడా అలా తీసుకున్న వాడిని పరివేత్త అంటారు. నీవు అటువంటి వాడు అయ్యావు అని చెప్పారు బ్రాహ్మణులు. అట కారణంబుగా అన్న ఉండన్ తమ్ముండు రాజార్హుండు కాడు, నీవు పరివేత్తవు, నీ అన్నకు రాజ్యం విచ్చిన నానా వృష్టి దోషంబు చెడునని బ్రాహ్మణులు పలికిన సంతనుండు వనంబున కుంచని దేవాపికిన్ ప్రియంబు చెప్పి రాజ్యంబు చేకొమ్మని పలికే. అంతకు మున్ను పాని మంత్రి దేవాపిని రాజ్యంబున కన్నా అనర్హుంచేయంతలంచి విప్రులను పంచిన ఆ విప్రులు పాషండ మతవాక్యంబులు దేవాపికి ఉపదేశించిరి. దేవాపి వేదంబుల నిందించిన పాషండును దేవాపి వేదంబుల నిందించిన పాషుండును దేవదూషకుండును కావున అతనికి రాజ్యంబు లేదని బ్రాహ్మణులు చెప్పిన సంతనుండును మగుడి వచ్చి రాజ్యంబు చేకొనియే వర్షంబులు కురిసే ఈ విధంబున. ఈ దేవాపి అడవుకి వెళ్ళిపోయాడు, రాజ్యపాలన ఇష్టం లేకుండా. వెళ్ళిపోతే బ్రాహ్మణులందరూ కూడా నువ్వు అలాగా పరివేత్త అవుతావు రాజ్యాన్ని తీసుకుంటే, అంచేత నీ అన్నకు కనుక ఈ రాజ్యాన్ని తిరిగి ఇచ్చి అతను కనుక వస్తే ఈ అనావృష్టి దోషం అంతా కూడా పోతుంది అని చెప్తే, పాపం సంతానం అడవికి వెళ్ళాడు. వెళ్ళి దేవాపికి మంచి ప్రియమైనటువంటి మాటలు చెప్పాడు. చెప్పి ఆ రాజ్యాన్ని తీసుకోమని కోరాడు. కానీ అంతకుముందు ఏమైంది, అంతకుముందే తన తండ్రి ఎవరు ప్రతీపుడు ఏం చేశాడు, ఈ పిల్లాడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతనికి అంతకు ముందే అతని తండ్రి దేవాపిని రాజ్యం చేయాలనుకొని బ్రాహ్మణుని పంపగా, పోనీ ఓసారి వెళ్ళి మీరందరూ నాకు కొడుకుని రమ్మనండి, రాజ్యం చేస్తాడు, పాలిస్తాడేమో అని చెప్పి పంపిస్తే వాళ్ళేం చేశారు, వారు ఈ పాషండ మతాన్ని, అంటే ఈ క్షత్రియ ధర్మాన్ని, అదే ఉండవలసినటువంటి ఆ మతాలన్నింటిని పోగొట్టి పాషండ మతాన్ని, అంటే వేదానికి వ్యతిరేకంగా చెప్పేటువంటి మతాలు కదా, వేదవాక్యాలను నమ్మనటువంటి వాళ్ళు
పాషండులు. అంచేత ఆ ఈ ఈ రాజు ఎప్పుడైతే ప్రదీపునికి బ్రాహ్మణుల్ని అడవులకు పంపించి అతన్ని వేడుకోమని చెప్తే, ఆ వెళ్ళిన బ్రాహ్మణులు ఏం చేశారట, ఇతనికి పాషండ మతాన్నంతా కూడా నూరి పోసేశారు. అంచేత అతను ఏమైంది, ఇప్పుడు వేద నింద వేద వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నటువంటి ఏ రాజైనా రాజ్యానికి అర్హుడు కాదు. అంచేత వేద నింద చేశాడు ఆయన. అంచేత ఇప్పుడు వెళ్ళినా సరే అతను రాజ్యానికి అర్హుడు కాదు అని ఇప్పుడు ఇప్పుడు ఈ బ్రాహ్మణులు ఈయన చెప్పేసరికి దేవకుడు అప్పుడు దేవదు దేవదూషకుడు అయ్యాడు. దేవాపి పాషండు దేవదూషకుడు అయ్యాడు. కాబట్టి దేవాపికి రాజ్యార్హత లేదు అని బ్రాహ్మణులు చెప్పగా శంతనుడు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించాడు. పిమ్మట వానలు పడ్డాయి. ఈ రకంగా శంతను మహారాజు మళ్ళీ రాజ్యానికి వచ్చాడు. మళ్ళీ అంటే అదే తన అన్నగారు వద్దనేసరికి ఆ రాజ్యానికి వచ్చాడు. దేవాపి కలాపపురము దేవాపి కలాపపురం భావాసముగాంగ యోగి అయి ఉన్నాడు ఈశ్వర ఉన్నాడు ఉర్వీవర కలి నష్టం బగు జైవాతృక కులము మీద సంస్థాపించున్. అప్పుడు ఓ రాజా, ఈ విధంగా దేవాపి కలాపపురాన్ని నివాసంగా చేసుకొని యోగి అయి ఉన్నాడు. ఉంటే ఆ కలియుగాంతంలో నాశనమయ్యే చంద్రవంశాన్ని అతడు తర్వాతి యుగంలో స్థాపిస్తాడు అని. ఈ యుగంలో ఆయన రాడు. తర్వాత యుగం వచ్చేసరికి మళ్ళీ చంద్రవంశం అయిపోయేసరికి, చంద్రవంశం అయిపోయిన తర్వాత ఆయన ప్రస్తుతం కళాపురంలో నివాసం చేసుకున్నాడు, యోగిగా ఉన్నాడు. ఈ కలియుగాంతంలో నాశనం అయిపోతుంది ఈ చంద్రవంశం. అయిపోయినప్పుడు అతడు తర్వాత యుగంలో మళ్ళీ మళ్ళీ రాజ్యాన్ని చంద్రవంశాన్ని స్థాపిస్తాడు అని శుక్లవారు చెప్తున్నారు. బాహిలు కుండను వానికి సోమదత్తుండు పుట్టే. ఇప్పుడు ఈ ప్రదీపన్ కుమారులో దేవాపి సంగతి ఇలా ఉంది. సంతనుడు రాజు అయ్యాడు. తర్వాత బాహిలకుడు మూడబడినాడు కదా, ఆయనకి సోమదత్తుడు జన్మించాడు. అతడికి భూరి శ్రవసుడు శల్యుడు అని 3 కుమారులు పుట్టారు. ముగ్గురు అతని బాహిలకుని పుట్టారు. భాతిక శంతనునకున్ గంగా తటికిని వైష్ణవాగ్రగణ్యుండు ఘోరాతి నయన నీలోత్పల భీతికర భీష్ముండైన భీష్ముండు పుట్టెన్. సరే, ఈ రకంగా భీష్మాచార్యులు ఎలా పుట్టారో చెప్తున్నారు. శంతనునికి గంగా నది వలన విష్ణు భక్తుడు శత్రు భయంకరుడు అయిన భీష్ముడు ఉజ్వల తేజోనిధి అయి జన్మించాడు. ఈ శంతను మహారాజు ఆ గంగా తటికి వెళ్ళడం, అక్కడ ఆవిడ్ని ప్రేమించడం, దాంతో వాళ్ళిద్దరికి కూడా భీష్ముడు పుట్టడం గంగా వలన శంతనుడు గంగా నదికి ఆ భీష్ముడు పుట్టాడు. పరశురాము తోడ ప్రతిఘటించి జయింప నన్యుకొకని నిరుంగ మత నిందక్క వీరయూధపతి వివేక ధర్మజ్ఞుడు వేల్పూటేటి పట్టి విమలయసుడు. సరే, పరశురామునితో యుద్ధం చేసి జయింపగలిగిన వీరుణ్ణి అతన్ని తప్ప మరొకరిని చూడబోము. ఆ దేవనది అయిన గంగ కొడుకు వీరులకు తలమానికం, వివేకము కలవాడు, ధర్మం తెలిసినవాడు, దైవ సమానుడు. ఇదిగో ఈ పరశురామునితో యుద్ధం చేసి ఆయన్ని జయించగలిగినటువంటి వీరుడు ఇంకెవరూ కనపడరు, ఈయనే భీష్ముల వారే. ఆ దేవనది అయినటువంటి గంగ కొడుకు ఈ వీరులందరికీ కూడా తలమానికమేనే గొప్పవాడు, వివేకం కలవాడు, ధర్మం తెలిసినవాడు, దైవ సమానుడు. ఆ సంతనకు దాస కన్యక అయిన సత్యవతి అందున్ చిత్రాంగద విచిత్ర వీర్యులు పుట్టిరి. అందున్ చిత్రాంగదుండు అను గంధర్వుని చేత నిహతుండయ్యే. మరియు పాపం ఈ సంతన మహారాజుకి ఇంకా మరి అవన్నీ సంకల్ప మాత్రం చేత ఈ భీష్ముడు వారు పుట్టిన ఈ సంతానికి దాసీ కన్య అయినటువంటి అతను తెలుసు కదా, ఈ ఏంటి
వీళ్ళ సంతానం లేకపోవడం, మళ్ళీ ఏ ఒక దాసకన్య సత్యవతి ఎక్కిను శంతన మహారాజుకి చిత్రాంగద విచిత్ర వీరులు పుట్టారు. అందు చిత్రాంగదుడు గంధర్వుని చేత నిహితుండయ్యే. మరియును శంతనునికి దాసరాజపుత్రిక అయినటువంటి సత్యవతి వల్ల చిత్రాంగడు విచిత్ర వీరుడు అనే కొడుకులు కలిగారు. వారిలో చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధం చేసి హతుడైనాడు. చిత్రాంగుడు చచ్చిపోయాడు పాపం. ఇంకా ఈ శంతన మహారాజుకి ఈ భీష్ములు తప్ప ఎవరు లేరు. సత్యవతి వధూటిమును శంతను పెండ్లముగాని నాడు సాంగత్యమునన్ పరాశరుండు గర్భము చేసిన పాదరాయనుండత్యధికుండు శ్రీహరి కళంసుజుండై ప్రభవించెన్. నిత్యముల్ సత్యములైన వేదముల సాంగములన్ విభజింపదక్షుడై. ఈ సత్యవతి శంతన్ని పెండ్లాము కాకముందు మత్స్యగంధిగా ఉన్నప్పుడు పరశురాముని ఆమెను కలిశాడు. ఆమె గర్భము నుంచి నిత్య సత్యాలైన వేదాలను సాంగములుగా విభజన చేయటానికి సమర్థుడైన వ్యాసుడు శ్రీహరి అంశంతో జన్మించాడు. అప్పుడు ముందర ఈ సత్యవతిని ఈ శంతన్ మహారాజు పెళ్లి చేసుకోకముందు, పెళ్ళాము కాకముందు, అంటే భీష్ముల వారికి ముందర పుట్టడానికి ముందే ఏమైంది? మత్స్యగంధిగా ఉంది ఈవిడ సత్యవతి. ఈయన పడవల వెళ్తుండో ఆవిరించడం ఇదంతా మనకి ప్రార్థనలో వస్తుంది. ఈ మత్స్యగంధిగా ఉన్నప్పుడు ఆ పరశురాముని ఆమె కలిసింది. ఈ పరశురాముని ఆవిడ కలిసింది. ఆమె గర్భం నుంచి వేదవ్యాసుల వారు పుట్టారట. ఆ గర్భం నుంచి నిత్య సత్యాలైన వేదాలను సాంగంగా విభజన చేయటానికి ఆయన ఈ వేదాలను విభజించిన వాడు కనుక వ్యాసుడు అనే పేరుతో ప్రసిద్ధి ఎక్కాడు. ఆయన యొక్క మహాగ్రంథాలని ఇప్పుడు ఈనాటికి మనం చదువుకుంటున్నాం. ఆమె గర్భం నుంచి నిత్య సత్యాలైన వేదాలను సాంగములుగా విభజన చేయటానికి వేద విభజన చేశాడు. ఈయన సమర్థుడైన వ్యాసుడు ఆ శ్రీహరి అంశంతో జన్మించాడు. వ్యాసుల వారి జన్మ కూడా చెప్పారు. ఇప్పుడు పరాశర కుమారుడు కనుక ఆయన పాదరాయనుండు భగవంతుండు అనకుండు పరమ గుహ్యమైన భాగవతమునందనుండనైన నాకు చెప్పెను శిష్యజనుల మొరంగి ఏను చదువుకొంటి. ఇదిగో నేను చెప్తున్నారు శుకులు వారు. అసలంటే సుఖ మహర్షి తండ్రే కదా. ఆయన చెప్తున్నారు, భగవంతుడు పుణ్యాత్ముడైన పాదరాయణుడు పరమ గోప్యమైన భాగవతాన్ని కుమారుడనైన నాకు చెప్పాడు. ఆ వ్యాసుల వారే నాకు ఈ భాగవతాన్ని చెప్పారు. రహస్యంగా నేను కుమారుడు నాకు చెప్పారు. రహస్యంగా నేను దాన్ని చదువుకున్నాను. తండ్రి గారు చెప్పిన దాన్ని నేను మళ్ళీ చాలా జాగ్రత్తగా చదువుకున్నాను. ఇప్పుడు విచిత్ర వీరుడు అక్కడ దీంట్లో చనిపోయాడు కదా, చిత్రాంగదుడు గంధర్లో అయిపోయాడు. చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే కొడుకులు కలిగారు. దాంట్లో చిత్రాంగుడేమో గంధర్వుల యుద్ధంలో చనిపోయాడు. ఇక మిగిలింది ఎవరు? చిత్రాంగదుడు. అతని గురించి చెప్తానుకుంటా. ఆ విచిత్ర వీర్యునికి కాశీరాజు కూతుల అంబాలికల భీష్ముండు బలాత్కారమునం తెచ్చి వివాహంబు చేసిన విచిత్ర వీర్యుండు వారలందగిలి మనోజరాగమత్తుడై చిరకాలంబు నానావిధ క్రీడలను విహరించుచు రాజ్య యష్మ పీడితుండై మృత్యుండయ్యే అంతా. ఇహ విచిత్ర వీరుడు ఏమైంది? విచిత్ర వీరుణ్ణి భీష్ముడు కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబిక అంబాలికలను బలాత్కారంగా తీసుకొచ్చాడు. విచిత్ర వీరునికి ఇచ్చి, అంటే తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. చేస్తే ఆ విచిత్ర వీరుడు ఏం చేశాడు? తర్వాత చనిపోయాడు. ఇప్పుడు చెప్తున్నారు, విచిత్ర వీరుడు వారి పట్ల ఆసక్తుడై కామాకుల చిత్తుడై మత్తుడై చాలా కాలం అనేక విధాలైనటువంటి క్రీడలతో విహరిస్తూ చివరకు క్షయరోగ పీడితుడై మరణించాడు. అప్పుడు అతని సతుల వలన సుత కనుమని తల్లి పనుప సోదరింగనియన్ ధృతరాష్ట్ర పాండు విదురుల సుత చరితుండు పాదరాయనుండు నరేంద్ర. అప్పుడు
రాజా, ఆ విచిత్ర వీరుడి భార్యల యందు పుత్రులను పుట్టింపుము అని తల్లి సత్యవతి ఆజ్ఞాపించగా సచ్చరిత్రుడైన పాదరాయణుడు వారి యందు ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజును, విదురుణ్ణి కన్నాడు. ఎవరు? చిత్రవీరుని భార్యల యందు ఇదిగో నువ్వు ఈ అదేంటి మాకు వంశానువృత్తి చేయవలసింది అని సత్యవతి ఆజ్ఞాపిస్తే ఇంకా పాదరాయణుడు అంటే ఆ వ్యాసుల వారి ద్వారా ధృతరాష్ట్రుని, పాండురాజును, విదురుణ్ణి కన్నాడు. ఆ వ్యాసుల వారి ద్వారా పుట్టారు. అందు ధృతరాష్ట్రునికి గాంధార్యందు దుర్యోధనాదులకు కొడుకులు నూరుగురును, దుశ్శలయను కన్యకయును జన్మించిరి. ఆ పెద్దవాడి ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు, వాళ్ళే కౌరవులు. అలాగే దుశ్శల అనేటువంటి ఒక అమ్మాయి, ఇద్దరు వాళ్ళు జన్మించారు. మృగశాప భయమునంచేసి భార్యన్ పొందవెరచిన పాండునకు కుంతీదేవి యందు ధర్మానిలేంద్ర ప్రసాదంబున యుధిష్ఠిర భీమార్జులను ముగ్గురును. ఇంకా ఈ భార్యను పొందన్వెరచిన పాండునకు కుంతీదేవి యందు ఆ పాండురాజు భార్య ఆవిడ్ని పొందడానికి భయపడినటువంటి పాండునకు కుంతీదేవి వలన, కుంతీదేవి యందు ధర్మానిలేంద్ర ప్రసాదంబున యుధిష్ఠిర భీమార్జుల అను ముగ్గురు కొడుకులు పాండురాజుకి. ఎవరు? భీముడు, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు ముగ్గురు పుట్టారు. మాద్రీదేవి వలన ఆ అసత్య ప్రసాదంబున నకుల సహదేవులను వారిద్దరును ఏవురు పుట్టిరి. ఆ ఏవురుకును ద్రుపద రాజపుత్రిక అయిన ద్రౌపది యందును క్రమంబునన్ ద్రౌపది యందు అంటే మళ్ళీ ఈ రకంగా 5గురు కూడా ఈ ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం ఉప పాండవులు పుట్టినది చెప్తున్నారు. ద్రౌపది యందు క్రమంబునన్ ప్రతి విద్యుండును, శృతసేనుండును, శృత కీర్తియు, శతానీకుండును, శృత కర్ముండును అన ఏవురు పుట్టిరి. మరియును యుధిష్ఠిరునకు పౌరవతి యందు దేవకుండును, భీమసేనునకు హిడింబ యందు ఘటోత్కచుండును, కాళి యందు సర్వగతుండును, సహదేవునికి విజయేందు సుహోత్రుండును, నకులునకు రేణుమతి యందు నిరమిత్రుండును, అర్జునునకు ఉలీపు యన్నాగ కన్యకయందు నిరావంతుండును, మణులూరుపతి పుత్రిక అయిన చిత్రాంగదయందు బభ్రువాహనుండును, సుభద్రయందు శౌర్య ధైర్య తేజో విభవంబుల అఖిలరాజ నికరంబునన్ ప్రఖ్యాతుండైన అభిమన్యుండును జన్మించిరి. అందున్ ప్రభువా ఈ అభిమన్యు అంటే ఈ ఇప్పుడు మనం చదువులో కథాభాగంలో ఉన్నటువంటి ప్రధానకర్త ఈ పరీక్షిత్ మహారాజు. అందున్ బభ్రువాహనుండు అర్జుని నియోగంబున మాతామోహని గోత్రంబునకు వంశకర్త అయ్యే. అరే ఏమైందంటే వారిలో ధృతరాష్ట్రునికి గాంధారి గర్భం నుంచి దుర్యోధనుడు మొదలైన 100 మంది కొడుకులు, దుశ్శల అనే కూతురు జన్మించారు. జింక రూపంలో ఉన్న ముని ఇచ్చిన శాపానికి భయపడి నువ్వు భార్యను కలిస్తే కనుక చనిపోతావని పాండురాజుకి శాపం ఉంది. ఆ శాపానికి భయపడి భార్యను కలయడానికి వెనుకాడిన పాండురాజుకు కుంతి గర్భం నుంచి ధర్మదేవత కటాక్షం వలన ఆవిడికి సంకల్పం మాత్రం చేస్తే ఆవిడికి ఆ ధర్మదేవత కటాక్షం వల్ల ఎవరు కుంతికిను ఈయనకి కుంతి జింక రూపంలో ఉన్న ముని ఇచ్చిన శాపానికి భయపడి భార్యను కలయడానికి వెనుకాడిన పాండురాజుకి కుంతి గర్భం నుంచి ధర్మదేవత కటాక్షం వలన యుధిష్ఠిరుడు, వాయుదేవుడి కృప వలన భీముడు, ఇంద్రుడి ప్రసాదం వలన అర్జునుడు, అలా ముగ్గురు కొడుకులు పుట్టారు. మాద్రిదేవి గర్భం నుంచి అశ్విని దేవతల ప్రసాదం వల్ల ఆ మాదిరి కూడా ఈ భార్యను భార్య అయినటువంటి ఆవిడ్ని, అలాగే పాండురాజు ఆవిడని కలవడం, ఆయన చనిపోవడం అలా జరుగుతుంది. ఆ మాద్రిదేవికి గర్భం నుంచి అశ్విని దేవతల ప్రసాదం వల్ల నలుడు, సహదేవుడు అనే కలవలు మొత్తం 5గురు కుమారులు పుట్టారు.
ఈ 5 మందికి ద్రౌపది రాజు కూతురైన ద్రౌపది గర్భం నుంచి ఈ ద్రౌపదికి పాండవులకి క్రమంగా ద్రౌపదికి ప్రతివిధ్యుండు, శృతసేనుడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్ముడు అనే 5 కొడుకులు కలిగారు. ఇంకా యుధిష్ఠిరుడికి పౌరవతి వల్ల దేవకుడు, భీమసేనునికి హిడింబ వల్ల ఘటోత్కచుడు, కాళి వల్ల సర్వగతుడు, సహదేవునికి విజయం వల్ల సుహోత్రుడు, నకులునికి రేణుమతి వల్ల నిరమిత్రుడు, అర్జునునికి ఉలీపయను నాగకన్య వల్ల ఇరావంతుడు, మణిపురం రాజకుమారి అయిన చిత్రాంగద వల్ల బబ్రువాహనుడు, సుభద్ర వల్ల గొప్ప శౌర్యంతో, ధైర్యంతో, తేజస్సుతో ప్రసిద్ధుడైన అభిమన్యుడు జన్మించారు. వారిలో బబ్రువాహనుడు అర్జునుని ఆనతి మేరకు మాతామోహని గోత్రానికి వంశకర్త అయినాడు. అన్యసు పూజ్యనీజన కుండయ్యభిమన్యుండు భూవరేంద్ర మూర్ధన్యుండు ధన్య మార్గణ కదంబ వితారిత వైరి వీర రాజన్యుడు జన్య భీత కురు సైన్యుండు సైన్య సమూహనాథంద్రిగంధు మాన్యుండు మాన్య కీర్తి మహిమంతనరెన్ కురువంశకర్తయై. నాయన ఇగో ఇతను అభిమన్యుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు శుక్లు వారు. జగత్పూజ్య, రాజుల్లో ముఖ్యుడు, శర పరంపరలతో శత్రురాజులను చీల్చి చెండాడేవాడు, యుద్ధంలో విరోధి సైన్యాలను భయకంపితులను చేసేవాడు, కాకలు తీరిన శత్రు సేనానాయకుల చేత గౌరవింపబడేవాడు అయిన నీ తండ్రి అభిమన్యుడు కురువంశకర్త అయి గొప్ప కీర్తితో మహిమతో ప్రకాశించాడు. ఆ అభిమన్యునకు ఉత్తరయందు నీవు జన్మించితివి. అభిమన్యుడు ఉత్తరాభిమన్యుల కుమారుడే ఈ పరీక్షిత్ మహారాజు. ద్రోణ సుతూపు వేడిమిన్ ప్రాణంబులన్ బాసి హరి కృపా దర్శన సంత్రాణమున్న బతికితెకా క్షోణీశ్వర మున్ను నీ శిశుత్వం వేళన్. అప్పుడు ఈ ద్రోణుణ్ణేమో ఆ కురుక్షేత్రంలో చంపేయడం, అది ఆ ద్రోణుని యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ ఈ పాండవ వంశాన్ని నిరశేషం చేసేస్తా అని చెప్పేసి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఈ పరీక్షిత్ మహారాజును కూడా చంపేయాలని చూడటం, స్వామి కటాక్షంతో ఆయనకి కాపొచ్చి మళ్ళీ ఆయన బతకడం, ఈ రకంగా జరుగు. అలా వచ్చావు నాయన, నువ్వు శ్రీహరి కటాక్షం వల్ల నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు, బతికావు అన్నది చెప్తున్నాడు. ఓ రాజా, నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బాణాగ్నికి ప్రాణాలను కోల్పోయి ఆ శ్రీహరి కరుణాకటాక్షం వల్ల తిరిగి బతికావు. నీ కుమారులు జనమే జయ, శృతసేన, భీమసేను, ఉగ్రసేనులను 4 వీరలయందు. ఇదిగో నీకు నీ జన్మేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అన్న 4 నీ కుమారులు కదా అని చెప్పి ఇంకా చెప్తున్నారు. నీవు తర్చకాహి నిహతుండవని విని సకల సర్పలోక సంభృతముగా సర్పయాగమింక జనమేజయుండు చేయంగలండు పూర్వరోష కలితుడగుచు. జన్మేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అన్న 4 నీ కుమారులు కదా. ఈయన పాపం ఈ పరీక్షిత్ మహారాజు తర్చకుడు అనేటువంటి పాముని చంపడం, అతని యొక్క తర్చకుని యొక్క పాము కాట్ల వల్ల నీవు మరణిస్తావు. ఆ సంగతి విన్నాడు జన్మేజయుడు, నీ కొడుకు, పెద్ద కొడుకు. బుసలు కొట్టే కోపంతో ఆ పాములు భస్మమయ్యేటట్లుగా సర్పయాగం చేస్తాడు అని చెప్తున్నారు ఈ శుక్లవారు. మరియు అతడు సర్వధరణి మండలంబును జయించి కావశేయుండు పురోహితుండుగా అశ్వమేధంబు చేయగలవాడు. వానికి శతానీకుండు జనించి యాజ్ఞవల్కుని తోడ వేదంబులు పఠించి కృపాచార్యుని వల్ల విలువజ్జ నేర్చి శౌనకుని వలన ఆత్మజ్ఞానంబునన్ పడయంగలవాడు. ఇతని కొడుకుల్లో జన్మేజయుడి గురించి చెప్తున్నాడు. ఆ శతానీకునికి సహస్రానీకుండును, వానికి అశ్వమేధజుండును, అశ్వమేధజునికి
ఆసీమ కృష్ణుండు ఆసీమ కృష్ణునకు నిచకుండు జనింతురు ఆ నిచకుండు గజావయంబు నది చే హృతంబుగాన్ కౌశాంబియందు కౌశాంబియందు వసించు అతనికి ఉప్తుండు ఉప్తునికి చిత్రరథుండు చిత్రరథునకు శుచిరథుండు శుచిరథునికి వృష్టిమంతుడు వృష్టిమంతునికి సుషేణుండు సుషేణునికి సుపీతుండు సుపీతునికి నుచక్షుసు నుచక్షుస్సు నుచక్షుస్సునకు సుఖానిలుండు సుఖానిలునికి పరిప్లవుండు పరిప్లువునకు మేధావి మేధావికి సునయుండు సునయునికి నుపంజయుండు నుపజయునికి దూర్వుండు దూర్వునికి నిమికి బృహద్రథుండు బృహద్రథునకు సుధాంశుండు సుధాంశునికి శతానీకుండు శతానీకునకు దుర్దమనుండు దుర్దమముని దుర్దమనునికి విహీనరుండు విహీనరునికి దండపాణి దండపాణికి మితుండు మిథునకు క్షేమకుండు క్షేమకునకు బ్రహ్మక్షత్రుండు పుట్టుదురు వాడు నిర్వంశుండే దేవర్షి సత్కృతుండే కలియుగంబునందు చందనంగలవాడు. ఇంకా అతడు సమస్త భూమండలాన్ని జయించి జన్మించే చెప్తున్నారు కదా ఇది. ఇంకా అతడు ఈ వర్షి మహారాజు పెద్ద కొడుకు జనమేజయుడు. ఇంకా అతడు సమస్త భూమండలాన్ని జయించి కావశేయుడిని పురోహితునిగా పెట్టుకొని మా ముందర సర్పయాగం అయిపోతుంది, తర్వాత అశ్వమేధ యాగం చేస్తాడు. అతనికి శతానీకుడు జన్మిస్తాడు. అతడు యాజ్ఞవల్కుని దగ్గర వేదాలని అభ్యసించి కృపాచార్యుని వల్ల విలువిద్యను నేర్చి శౌనకుని వల్ల ఆత్మజ్ఞానం పొందగలుగుతాడు. ఆ శతానీకునికి సహస్రానీకుడు, అతడికి అశ్వమేధజుడు, అశ్వమేధజునికి ఆసీమ కృష్ణుడు, ఆసీమ కృష్ణునికి నిత్యకుడు పుడతారు. ఆ నిత్యకుడు హస్తినాపురం నదీ జలాలతో కొట్టుకొని పోగా కౌశాంబి నగరంలో నివసిస్తాడు. అతడికి ఉప్తుడు, ఉప్తునికి చిత్రరథుడు, చిత్రరథునికి శుచిరథుడు, శుచిరథునికి వృష్టిమంతుడు, వృష్టిమంతునికి సుషేణుడు, సుషేణునికి సుపీతుడు, సుపూతునికి నృత్యక్షువు, నృత్యక్షువునకు సుఖానిలుడు, సుఖానిలకు పరిప్లుతుడు, పరిప్లువునకి మేధావి, మేధావికి సునయుడు, సునయునకు నృపంజయుడు, నృపంజయునికి దూర్వుడు, దూర్వునికి నిమి, ఈ నిమికి బృహద్రథుడు, బృహద్రథునికి సుధాముడు, సుధామునికి శతానీకుడు, శతానీకునికి దుర్దమనుడు, దుర్దమనునికి విహీనరుడు, విహీనరునికి దండపాణి, దండపాణికి మితుడు, మితునికి క్షేమకుడు, క్షేమకునికి బ్రహ్మక్షత్రుడు కలుగుతారు. అతడి సంతతి లేనివాడై దేవతల చేత ఋషుల చేత మన్నింపబడి కలియుగంలో యశోవంతుడు అవుతాడు. మొదట చెప్పారు ఇవన్నీ. నీ తర్వాత ఇప్పుడు రాబోయే వాళ్ళ గురించి చెప్తాను అని అలా చెప్పుకొస్తున్నారు. జగతింట మీదన్ పుట్టెడు మగధాదీశ్వరులన్ నిఖిల మనుజేశ్వరులన్ నిగమాంత విధుల చెప్పెద సుగుణాలంకార ధీర శుభగ విచార. ఇంకా ఇప్పటి వరకు ఎవరు ఈ క్షమకుని వరకు చెప్పేశారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సుగుణాలనే అలంకారంగా కలవాడా ఓ పరశు మహారాజా, లోకంలో ఇక మీద పుట్టబోయే వేదాంతవేత్తలైన మగధ దేశపు రాజుల గురించి నేను చెప్తాను. జరాసంధ పుత్రుండైన సహదేవునికి మార్జానికి శృతశ్రవస్సునకు అతాయువునకు నిరమిత్రునకు సునక్షత్రునికి బృహసేనుండు, ఆ బృహసేనునికి కర్మచిత్తునకు శృతంజయుండు, శృతజయునకు విప్రునకు శుచికి క్షేముండు, క్షేమునికి సువ్రతుండు, సువ్రతునకు ధర్మనేత్రునకు శృతుండు, దృఢసేనుండు, దృఢసేనునికి సుమతికి శుభలుండు, శుభలునకు సునీతునకు సత్యజిత్తునకు విశ్వజిత్తునకు పురంజయుండును జన్మించుదరని చెప్పి మరియు ఇట్లనియే
జరాసంధుని కొడుకైనటువంటి సహదేవునికి మార్జాలికి శృతశ్రవుడు, శృతశ్రవునికి అతాయువు, అతాయునకు నిరమిత్రుడు, నిరమిత్రునికి సునక్షత్రుడు, సునక్షత్రునికి బృహస్సేనుడు, బృహస్సేనునికి కర్మజిత్తు, కర్మజిత్తుకు శత్రుంజయుడు, శత్రుంజయునికి విప్రుడు, విప్రునికి ధర్మనేత్రుడు, ధర్మనేత్రునికి శృతుడు, శృతునికి దృఢసేనుడు, దృఢసేనునికి సుమతి, సుమతికి సుబలుడు, సుబలునికి సునీతుడు, సునీతునికి సత్యజిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకు పురంజయుడు జన్మిస్తారు అని చెప్పి సుఖమహర్షి ఇంకా ఇట్లా అన్నాడు. వినుము, మగధ దేశ విభులు జరాసంద ప్రముఖ ధరణిపతులు ప్రబలయసులు వీరు కలియుగంన 1000 ఏండ్ల లోపలన్ పుట్టి గిట్టగలరు భూవరేంద్ర. ఓ రాజా విను, మగధ దేశాధిపతులైన జరాసంధుడు మొదలైన రాజులు గొప్ప కీర్తి కలవారు. వీరందరూ కలియుగంలో 1000 సంవత్సరాల లోపుగా పుట్టి మరణిస్తారు. ఆ జరాసంధుడిని ఎన్నోసార్లు ఈ కృష్ణుని మీద దండెత్తి రావడం, ఈయన కృష్ణుడు తన అంతరులందరితో కూడా ఇవన్నీ కూడా మనం అప్పుడు చదువుకున్నాం కదా. ఆయన ఎందుకు వదిలేశారంటే ఈ భీముడి చేత ఈ జరాసంధుడిని సంహారం చేయిస్తాడు. ఇలా అయిపోయిన తర్వాత ఆ కలియుగంలో 1000 సంవత్సరాల లోపే వాళ్ళు పుడతారు, మరణిస్తారు. యయాతి కొడుకు అనుగునకు సభానరుండు. యయాతి కొడుకుల్లో కలిపి చెప్తున్నారు. యయాతి కొడుకు కనుగునకు సభానరుండు, చక్షువు పరోక్షుండు అని వారు 3 పుట్టిరి. అందు సభానరునకు కాలనాథుండు, నాథునకు సృజయుండు, సృజయునకు పురంజయుండు, పురంజయునకు జనమేజయుండు, జనమేజయునకు మహాశాలుండు, మహాశాలునికి మనసుండు, మహామనసునకు సీనరుండు. తితిక్షువన 2 జన్మించిరి. అందు సీనరునకు శిబియు, వనుండును, క్రిమియును, దర్పుండు అను 4 జన్మించిరి. అందు శిబికి వృషదర్ప, సుబీర, మద్ర, కేకయులు 4 పుట్టిరి. తితిక్షునకు రుషద్రథునకు హేముండు, హేమునకు సుతపుండు, సుతపునకు బలి పుట్టిరి. ఆ బలి క్షేత్రమున దీర్ఘతముని వలన అంగవంగ కళింగ సింహ పుండ్రాంధ్రులను పేడు గలవారు కుమారులు పుట్టిరి. వారలు తూర్పు దేశంబునకు రాజులే. దేశంబులకు తమ తమ నామధేయంబులిడి ఏలిరి. సువీరునకు సత్యరథుండు, సత్యరథునికి దివిరథుండు, దివిరథునికి ధర్మరథుండు, ధర్మరథునకు చిత్రరథుండు పుట్టిరి. ఆ చిత్రరథుండు రోమపాదుండు పరగే. యయాతి కొడుకైనటువంటి అనువునకు ఇంకా పుట్టపోయే వాళ్ళ గురించి కన్నా చెప్పుకొస్తున్నారు. యయాతి కొడుకైన అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అనే 3 వారిలో సభానరునికి కాలనాథుడు, కాలనాథుకు సృంజయుడు, సృంజయునికి పురంజయుడు, పురంజయునికి జనమేజయుడు, జనమేజయునికి మహాశాలుడు, మహాశాలునికి మనసుడు, మహామనసునికి ఉసీనరుడు, తితిక్షు అని 2 జన్మించారు. వారిలో ఉసీనరునికి శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అనే 4 జన్మించారు. వారిలో శిబికి వృషదర్పుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అనే 4 కుమారులు పుట్టారు. తితిక్షునకు రుషద్రథునికి హేముడు, హేమునికి సుతపుడు, సుతపునికి బలి పుట్టారు. ఆ బలికి అంగుడు, వాంగుడు, కళింగుడు, సింహుడు, పుండ్రుడు, ఆంధ్రుడు అనే పేర్లు గల 6 కొడుకులు కలిగారు. వాళ్ళు తూర్పు దేశానికి రాజులై తమ తమ పేర్లతో దేశాన్ని స్థాపించి పాలించారు.